ఓ ఛానల్లో మహిళలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఒక్కరూ జగన్ పార్టీలో ఏదో పదవులు ఇస్తారని అసభ్య మాట్లాడారని టీడీపీ మహిళా నాయకురాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెనాలి పట్టణంలో మహిళలు నిరసన చేశారు. లైవ్ డిబేట్లో రాజధాని ప్రాంత మహిళలను వేశ్యలతో వక్రీకరించడం క్షమించరాని నేరమని ఫైర్ అయ్యారు. వెంటనే అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే బ్యాన్ చేయాలి, సాక్షి ఛానల్ ని వెంటనే బ్యాన్ చేయాలి, సాక్షి ఛానల్ ని వెంటనే తక్షణమే కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి, మొన్న ఏదైతే వాళ్ళు ఇష్టానుసారంగా మరొకసారి మహిళలని అవమానిస్తూ మొదలు పెట్టారో వాళ్ళందరికీ విన్నవించుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోపెట్టినా కూడా ఇంకా బుద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏవో పదవులు ఇస్తాడని, లేకపోతే ఏదో డబ్బు వస్తుందని, లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవ్వచ్చని, నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా, కెమెరా ఉంది కదా అని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేతులకి ఎవరు గాజులు తొరుక్కొని కూర్చోలేదు ఆడవాళ్ళు ఎవరు. ఆ రోజున అమరావతిలో ఏదైతే జరిగిందో, ఆ రోజున అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చి వాళ్ళంతా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చితే ఆ రోజున వాళ్ళని ఇది అమరావతి కాదు కమరావతి అని చెప్పేసి ఆడవాళ్ళని ఈడ్చుకుంటూ అరెస్టులు చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ ఇష్టానుసారంగా ఆ రోజు ప్రవర్తించారు. ఈ రోజున అమరావతి ఎక్కడ డెవలప్ అయిపోతుందో, బాబు గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ అమరావతికి ఏదో జరిగిపోతుంది, మీకు ఎలాగో చేత కాదలేదు ఇటుక పెట్టడం కూడా, 3 రాజధానులు అని చెప్పేసి ఇష్టానుసారంగా చేశారు. అలాంటి అమరావతిని ఎక్కడ మళ్ళీ ఆయన మంచి స్థానంలో నిలబెడతారో, ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందని మీ ఇష్టానుసారంగా నోరు అదుపులో పెట్టుకోకుండా మరొక్కసారి ఆడవాళ్ళని వేసేలంటూ నీ సొంత ఛానల్లో, పైగా ఆ సొంత ఛానళ్ళకి వేదికగా సీఈఓగా ఉంది కూడా ఒక మహిళే, భారతిరెడ్డి గారు. దీన్ని నిజంగా మీరు ఖండించాలి. మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మొన్న ఏదైతే వాళ్ళు ఇష్టానుసారంగా మరొకసారి మహిళలని అవమానిస్తూ మొదలు పెట్టారో వాళ్ళందరికీ విన్నవించుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోపెట్టి క్షమాపణ సరిపోదండి. ఎందుకంటే స్త్రీ ఈ సమాజానికి ఎంతో ఉపయోగకరమైన మనుషులుగా స్త్రీలను గుర్తిస్తారండి. కాబట్టి స్త్రీల మీద అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి, కృష్ణరాజు గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని, మాకు క్షమాపణ సరిపోదండి, వెంటనే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా మా తెనాలి కాన్స్టిట్యున్సీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతోటి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.